హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ డాడీ వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మా అమ్మ ఏం వండుతుందో రెసిపీని నాతో పాటు మీరు కూడా చూసేయండి. రండి అమ్మా, ఈరోజు ఏం వండుతున్నావు? చికెన్ బిర్యానీ. మా అమ్మ సూపర్గా వండుతుంది చికెను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చెప్తావమ్మా? వీడియోను చివరి వరకు చూడండి. ఇంట్లో ఉండే సాధారణ మసాలా సామాన్లతోనే చేస్తుందండి, కానీ హోటల్ స్టైల్ వస్తుంది టేస్ట్. ఫస్ట్ కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు వేయించండి. తర్వాత అందులో కాస్త పసుపు వేసి ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపండి చికెన్ని. చాలా సింపుల్గా అయిపోతుందండి. మిక్సీ కూడా యూజ్ చేయనవసరం లేదు మసాలాల కోసము. ఇలా రోల్లో అల్లం వెల్లుల్లి వేసి చాలా మెత్తగా దంచుకుంటుంది. చాలా సింపుల్ వేలో చేసేస్తుందండి. ఇప్పుడైతే మిక్సీలు వచ్చాయి, కానీ అప్పట్లో ఈ రోల్లోనే రుబ్బేసి వేసేవాళ్ళు. ఆ మిశ్రమాన్ని తీసుకొని ఇలా కళాయిలో వేసి మళ్ళీ బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. తరువాత మూత తీసి కాస్త టేస్ట్కి తగ్గట్టు సాల్టు కారము వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త అందులో వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కాసేపు అలానే ఉడకనియండి. అలా గరిట కొట్టాలా? అప్పుడేట్ అవుతుంది. అలా గరిట కొట్టకపోతే టేస్ట్ అనేది రాదంట. జస్ట్ జోక్ చేసింది అంతేని. అమ్మా, నీ దగ్గర మంచి మంచి కళాయిలు ఉన్నాయి కదా, ఆ కళాయిలోనే ఎందుకు వండుతావు? ఈ కళాయిలో వండితే మంచి టేస్ట్ వస్తుంది. తైటామ్ ఇచ్చిన కళాయి ఇది. వాళ్ళు అమ్మిచ్చిందంటండి కళాయి. అమ్మ ఇచ్చింది కళాయి. గొప్ప టేస్ట్ వస్తుంది ఈ కళాయిలో చికెన్ కానీ మటన్ కానీ వండితే. మా అమ్మమ్మ లేకపోయినా తను ఇచ్చిన సామాన్లను చూస్తూ మా అమ్మ వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఉంటుంది. ఏదైనా తల్లి ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం కదండి. ఇలాంటి అలవాటు మీకు ఉందా? కూర ఉడికేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి కూర వేయమని అడగడం. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే కామెంట్లో తెలియజేయండి. చూసారు కదా, ఎలాంటి మసాలాలు వాడకుండా ఇంట్లో ఉండే సామాన్లతోనే సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ ఎంత టేస్ట్గా ఉన్నా సరేనండి, కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరే అబ్బా. అవునా కాదా చెప్పండి? ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కర్రీ కామెంట్లో తెలియజేయండి.